వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 35 ఇయర్స్ సెలబ్రేషన్లో ఒక భాగంగా 10th అయిపోయిన తర్వాత 12th అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలన్న కన్ఫ్యూజన్లో నెంబర్స్ మాత్రమే కావాలనుకున్న పిల్లలకి ఒక ఉదాహరణగా మన సక్సెస్ఫుల్ ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్తో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు. టు ఇంటరాక్ట్ అంటే మనకున్న క్రియేటివిటీలో సక్సెస్ స్టోరీస్ అందరికన్నా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంతమంది ఎక్స్ స్టూడెంట్స్ తీసుకొచ్చాము. వేదిక మీద అందరినీ ఇంటరాక్ట్ చేశాము. అంటే క్రియేటివ్ సబ్జెక్ట్స్ మెడిసిన్ ఇంజనీరింగ్ కాకుండా లాయర్ అకౌంటెంట్ కాకుండా ఎన్నో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో 24 క్రాఫ్ట్స్లో. ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయన్న 35 ఇయర్స్ సెలబ్రేషన్స్కి ఒక నిదర్శనం కావాలి. వాణి మ్యామ్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. అలాంటి వాళ్ళు ఇలాంటి కాలేజెస్ ఇంకా రావాలన్న ఒక ఉద్దేశంతో యంగ్స్టర్స్ మేము ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ఎలా వస్తుంది అన్న ఆలోచనతోటి మొదలు పెట్టాము. ఇలా ఇంకో 2-3 ఈవెంట్స్ కూడా చేస్తాము. వాంట్ టు రీచ్ ది స్కూల్ స్టూడెంట్స్ అండ్ ది కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళలో ఉంటే వాళ్ళలో ఉన్న స్పోర్టా లేకపోతే హాబీయా, అది కెరియరా కాదా అన్న కౌన్సిలింగ్ కూడా మేము చేస్తాం. కాబట్టి ఇది మొదటి అడుగును ఎఫ్ఎంసీసీకి వచ్చి వాళ్ళు చేస్తున్నాము. సో ఇంకా మచ్ మోర్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాను. అండ్ పిల్లలకు ఒకటే చెప్తున్నాను, క్రియేటివిటీ మీలో ఉంటే మీ పేరెంట్స్కి మీలో టాలెంట్ ఉందన్నది ఫస్ట్ వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు గ్రహిస్తే సగం ప్రాబ్లం పోతుంది. లేదా పిల్లలైనా చెప్పి వేరే కెరియర్స్లో కూడా బోల్డ్ అంత ఆపర్చునిటీస్ ఉండి ప్రూవ్ చేసుకున్న ఒక ఏకైక 35 ఇయర్స్ కాలేజ్ ఇస్ SPCFA. సో వీ వాంట్ టు హెల్ప్ ఎవ్రీబడి అండ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎవ్రీవన్. 600 మంది పిల్లలు చదువుతున్నారు. సో 3 డిపార్ట్మెంట్స్, ఫోటోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, 3 ఉన్నారు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కళాకారులు కదా అని అందరికీ చిన్న చూపు, బట్ కళలు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము వేరే రకంగా ఆలోచించి చూడాలి. క్రియేటివ్గా ఉండే వాళ్ళు ఎప్పుడూ తక్కువ లేరు, వాళ్ళు బ్రహ్మతో సమానం. సో అది జనాలకు తెలియాలి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రోజుకి పెరిగిపోతున్న ఈ టెక్నాలజీలో ఎంత పెరిగినా కానీ, ఎంత AI వచ్చినా మళ్ళీ మనమే ఉండాలి. క్రియేటివిటీకి అంతులేదు. సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ మాత్రం తప్పకుండా ఎక్స్ప్లోర్, నీ టాలెంట్స్ని నువ్వు కెరియర్లా మలుచుకోవచ్చు. ఇది ఒక్కటే స్లోగన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఎర్న్ వైల్ యూ ఎర్న్, అట్ ద సేమ్ టైమ్ ఎర్న్ వైల్ యూర్ లెర్నింగ్. అంటే ఉట్టి ఎర్న్ చేస్తే అర్థం లేదు. ఎర్న్తో పాటు లెర్న్ చేయాలి. అంటే చదువుకుంటూ ఉపాధి క్రియేట్ చేసుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంది. అండ్ ఈ కెరియర్స్లో అంత డిమాండ్ కూడా ఉంది. పిల్లలు చదువుకుంటున్నారు, తర్వాత పార్ట్ టైంకి వెళ్తున్నారు. ఏదో స్విగ్గీ జాబ్లో లేకపోతే ఏదో చిన్న జాబ్ కాకుండా సబ్జెక్ట్కి సంబంధించిన జాబే చేసే ఆపర్చునిటీస్ని అందుకుంటున్నారు. కానీ మేము ఒక్కడమే సరిపోదు, అందరూ కూడా అది తెలుసుకోవాలి. అందుకని ఈ మొదటి అడుగు ఇక్కడ పెట్టాలి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఫస్ట్ మీడియా మిత్రులందరికీ తెలియాలి. కాబట్టి వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్ టు దెమ్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. చాలా మంది వచ్చారండి, విద్యార్థులు వచ్చారు. ఇప్పుడే కదా అడ్మిషన్స్ టైం, కాబట్టి పిల్లలు కూడా ఏం తీసుకోవాలి ఏంటి అన్నది ఒక అవగాహన వచ్చింది. సో చాలా మంది పిల్లలు మంచి ఐడియాస్తో ఉన్నారు. కొంతమంది వస్తామని కూడా చెప్పారు. సో చూద్దాం హౌ దే విల్ టేక్ ఇట్ యాస్ కెరియర్. థ్యాంక్ యూ.